జగన్మోహన్ రెడ్డి గారు తలనీలాలు ఇవ్వలేదు, నువ్వు ఇచ్చావా? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఎప్పుడన్నా? ఇలాంటి ఒక పవిత్రమైన ప్రదేశాన్ని పట్టుకొని నువ్వు ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారు నీలాలు ఇవ్వలేదు, చంద్రబాబు నీలాలు ఇచ్చాడు, ఎన్నిసార్లు గుండు కొట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కూడా తర్కించుకోవాల్సినటువంటి అంశాలు కావు. ఇది మతానికి సంబంధించిన అంశం, ఒక పవిత్రమైనటువంటి స్థలానికి సంబంధించిన అంశం. దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది టీడీపీ. టీడీడీని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బాణాలు వదలాన్ని ప్రవర్తన చేయటం అనేది ఏ హిందూ శాస్త్రం తెలిసిన వాడు కూడా అంగీకరించడనే విషయాన్ని దయచేసి బిఆర్ నాయుడు తెలుసుకోవాలి. అసలు బిఆర్ నాయుడు గారికి హిందుత్వం గురించి తెలియదు. ఆయనకి తెలిసిందంతా ఆర్దోజన్ను, న్యూజన్ను, గోవా వెళ్ళటం, ఇవి తప్ప ఏమీ తెలియదు. కాకపోతే బ్రోకరింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు పొంది ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్గా ఆయన నియమించబడ్డాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు రాజకీయంగా. ఇది సరైనటువంటి విధానం కాదని మరొక్కసారి చెప్పదలుచుకున్నాను.